Praise the Lord, everyone. All glory to Jesus. Whatever the blessing is, whatever comes our way, we give glory to Jesus alone. దేవుడికే మహిమ కలుగును గాక. మనకున్న సమస్తాన్ని బట్టి మనం పొందుకున్న ప్రతిదాన్ని బట్టి దేవుడికే మహిమను చెల్లిద్దాం. So today I've titled my message, Learn from Me. అయితే ఈ రోజు వాక్యం యొక్క శీర్షిక నా నుంచి నేర్చుకోండి. Whose words are these? Learn from me. ఎవరి మాటలు ఇవి నా నుంచి నేర్చుకోమని? These are Jesus' words. Jesus has taught us to learn from him. యేసు ప్రభు మనకు నేర్పించిన మాటలు నా నుంచి నేర్చుకోండి అని, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. He is our first teacher. మన మొదటి గురువు ఆయనే. He is the teacher of teachers. గురువులకే గురువు ఆయనే. Hallelujah. హల్లెలూయా. Yes. So what the Lord has put in my heart, I would like to share with the church, and I believe that the word is going to be deeply seated in our heart, and the word is going to take root in our heart today. దేవుడు మనతో మాట్లాడాలనుకున్న విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మాటలు మీ హృదయంలో ఒక విత్తనం వలె మొలకెత్తి వేర్లు దాకా లోతుగా పాతుకుపోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. So for our scripture portion, we'll take Ephesians chapter 5 verses 1 and 2. అయితే వాక్య ధ్యానం ప్రకారంగా ఎఫెసీయుల గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు. Ephesians 5. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఆమేన్. 1 second. Ephesians chapter 5 verse 1 and 2. Therefore be imitators of God as dear children, and walk in love as Christ also has loved us and given himself for us, an offering and a sacrifice to God for a sweet smelling aroma. Shall we pray? ప్రార్థన చేసుకుందామా. Loving Heavenly Father, we thank you for this time, O Lord, that we can meditate on your word. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నీ వాక్యం పైన ధ్యానం చేయడానికి. Jesus, you are the best teacher. యేసు ప్రభువా, మీరు శ్రేష్టమైన గురువు. We ask you that your spirit will teach us this morning as I bring forth the word. మేము ప్రార్థన చేస్తున్నాం దేవా, మీ ఆత్మ మాకు ఈ వాక్యాన్ని అర్థం చేస్తుందని వాక్యాన్ని తెలుసుకోబోతుండగా Let your word accomplish its purpose in our hearts, O Lord. మీ వాక్యం యొక్క ప్రణాళిక మా హృదయంలో నెరవేర్చబడును గాక. Let this word, O Lord, take root deep into our hearts, Lord. Let it go deeper, and, O Lord, the fruit, O Lord, will be seen, O Lord, Father God. ఈ వాక్యం మా హృదయంలో లోతుగా చొచ్చుకొని పోయి దీని ఫలము మా జీవితంలో కనిపించులాగున We pray for your spirit, O Lord, to minister to each and every one here, O Lord, Father God. మేము ప్రార్థన చేస్తున్నాం దేవా, మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ముట్టి మాట్లాడేటట్టుగా We want to learn from you, Jesus, this morning. మీ నుంచి యుద్ధకాలం మేము నేర్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. In Jesus' mighty name we pray. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం దేవా. Amen. ఆమేన్. So, Ephesians 5:1 says, be imitators of God. అయితే ఈ ఎఫెసీయుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా యేసు ప్రభువును పోలిన వారి వలె మనము ప్రవర్తించాలని. Now Paul is telling the church in Ephesus, be imitators of God. He's teaching them. ఎఫెసీయ ప్రాంతంలో ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు అక్కడ ఉన్న సంఘానికి చెప్తున్న మాట ఇది, దేవుణ్ణి పోలిన వారి వలె మీరు ప్రవర్తించాలని. So there are actually two methods or two ways we imitate someone. నిజానికి రెండు పద్ధతులుగా, రెండు రకాలుగా మనము ఎవరినైనా పోలి మనం ప్రవర్తించవచ్చును. So one way is to make the person our role model, our model. ఒకటి వారిని ఒక ఆదర్శవంతంగా తీసుకొని వారిలాగా ఉండాలి అని అనుకోవడము. And you like everything about that person. అన్ని నచ్చుతాయి మీకు ఆ వ్యక్తిలో. You probably like their style. వారు ఉండే శైలి నచ్చొచ్చు మీకు. You like the colors of clothes they wear. వారు వేసుకునే వస్త్రధారణ మీకు నచ్చొచ్చు. Maybe you like the way they put the cap. లేదా వారు తలపైన ఎలాంటి టోపీ ధరిస్తారు అలాంటి నచ్చొచ్చు. And even if you go further and if you're an adult and you still have somebody as a role model, then you will even also buy what cars they buy. ఎవరినైనా ఒక స్ఫూర్తిగా మీరు చూసుకున్నట్లయితే పెద్దవారు అయితే వారు ఎలాంటి వాహనంలో తిరుగుతున్నారో అలాంటి వాహనాన్ని కొనాలనుకుంటారు. Isn't it? అవునా? So that's one way we
we copy somebody, our role model. ఆ రకముగా మనం ఎవరినన్నా ఒక ఉదాహరణగా తీసుకొని అనుకరిస్తూ ఉంటాము. But this, what happens over here is that it kind of leads to an error. ఇది ఒకలాంటి ఒక తప్పుకు దారికి కూడా తీస్తుంది. In doing this, you forget who you are, you lose your identity. ఇలా చేస్తూ మీరెవరో చూసుకోక మీ యొక్క గుర్తింపును కోల్పోయే అవకాశం కూడా ఉంది. God has given each one an identity, right? ప్రతి ఒక్కరికి దేవుడు ఒక గుర్తింపునిచ్చి ఉన్నాడు కదా. So if you chase your fan too much, that fan will keep running and you will keep running. అయితే ఎవరినైతే అభిమానిస్తున్నారో వారిని మీరు చాలా వెంబడిస్తే వారు పరిగెత్తుతూ ఉంటారు, వారితో పాటు మీరు పరిగెత్తుతూ ఉంటారు. So to put it straight, Paul says, don't make fans of people. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పే మాట ఏంటి అంటే మనుషుల నుంచి ఒక మాదిరికరమైన వారిగా ఎవరిని తీసుకోకండి అని. But he instructs the church, be imitators of God. కానీ సంఘానికి చెప్తున్న మాట ఎవరిని అనుకరించాలి అంటే దేవుడినే. Now another way to imitate someone ఇంకో రకంగా ఎవరిని పోలి ఉండొచ్చు అంటే ఇంకో పద్ధతి is to be like a sponge and imbibe that person's nature and that person's spirit. ఒక స్పాంజ్ వలె ఆ మనిషి యొక్క స్వభావము మంచి మనకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని పీల్చుకొనులాగా. It's a spiritual thing. ఇది ఒక ఆధ్యాత్మికమైన విషయము. And that's what the Bible says, to imitate Christ, and the way we are imitating Christ is through the Spirit. We look at Christ in his spirit. We are born of the Spirit, right? అందుచేతే ఇక్కడ వాక్యంలో అర్థం చూసినట్లయితే ఎవరిని అనుకరించాలి ఎలా అంటే యేసు ప్రభుని ఆత్మరూపంలో ఆధ్యాత్మికంగా అనుకరించాలి. So basically what a sponge does is you take a dry sponge, put it in a vessel of water, it will begin to absorb the water. అయితే మీరు ఒక స్పాంజ్ చూసినట్లయితే ఒక దూది లాంటిది వస్త్రం క్లీన్ చేయడానికి ఏదైనా ఒకవేళ నీటిలో దాన్ని వేసినట్లయితే ఆ నీటిని అది పీల్చుకుంటుంది. So that's what imbibe means. We imbibe, the sponge takes on the water and it holds the water. It imbibes the water. అది పీల్చుకోవడం లాంటిది, దాన్ని పీల్చుకొని గ్రహించి దాంట్లోనే దాన్ని స్థిరంగా ఆపుతుంది. So I want to ask you a question today. అయితే మీ అందరినీ ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. Where is Jesus' place in your heart? యేసు ప్రభువుకైన స్థానము మీ హృదయంలో ఎక్కడుంది? Think of a house. ఒక పెద్ద గృహాన్ని అనుకోండి. Is Jesus kept in one corner? ఒక కోనలో ఎక్కడో మూలకి యేసు ప్రభుని మీరు పెట్టినట్టు. Think of your heart like a house. మీ హృదయాన్ని ఒక గృహంలాగా ఆలోచించండి. Is Jesus put in one corner? యేసు ప్రభుని ఒక మూలకి ఎక్కడో నెట్టేశారా? And when you need something, you go to him. ఏదన్నా అవసరమైనప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. And when you want something only, you go to him. Suddenly when you remember, you go to him. ఏదైనా కావాలంటే మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తున్నట్లయితే. So, or is Jesus, అలాగే దేవుడైన యేసు okay, he can just be in one chamber of your heart, or is Jesus filling the whole house? Can it be possible? ఒక్క ప్రాంతంలో మాత్రమే దేవుడిని ఉంచగలరు, లేదా పూర్తిగా ఆ గృహము నిండా ఆ హృదయపు గృహంలో దేవుడే ఉండును గాక అన్నట్లుగా ఇది సాధ్యమా? See, it's possible only with Jesus. అది యేసు ప్రభు వలన మాత్రమే సాధ్యమవుతుంది. If anything is your God, it will be in a corner. మీరు ఇంకా దేన్నన్నా అది దేవుడిలాగా చూసినట్లయితే అది ఒక కోనకే It ఉంటుంది. can never fill the heart. అది ఎప్పుడు హృదయాన్ని నింపలేదు. Heart will be empty. హృదయం ఖాళీగా ఉంటుంది. So what you do is you bring in more and more and more idols into the heart. అయితే ఇంకా అనేకమైన విగ్రహాలు వెంబడించే వస్తువులను ఆకర్షించి మీ హృదయంలో తెచ్చుకుంటారు. Hallelujah. Hallelujah. But when Jesus, because he is the living God, he can fill your heart. కానీ యేసు ప్రభు సజీవమైన దేవుడు గనుక మీ హృదయాన్ని నింపగలడు. So which way we are looking at to imitate God is to imbibe the Spirit of God. అయితే యేసు ప్రభువును ఎలా చూస్తున్నామో దాన్ని బట్టే దేవుడి యొక్క ఆత్మను మన హృదయంలోకి స్వాగతిస్తాం. See, in the Bible, not much is told about Jesus' childhood and his teenage lives. బైబిల్లో మీరు Hardly anything is told. బైబిల్లో మీరు గమనించినట్లయితే యేసు ప్రభు బాల్యం గురించి యవ్వన సమయంలో ఎలా ఉన్నాడు అనే విషయాలు ఎక్కడా చెప్పలేదు. How he lived, what he dressed like, what he wore, what he ate. We don't have information. ఎలా బ్రతికేవాడు, ఆయన బాల్యం ఎలా ఉండేది, ఎక్కడ ఉండేవాడు, ఏం తినేవాడు, ఎలా వ్యవహరించేవాడు, ఇవేమీ తెలియదు. But yet what the Bible tells us about Jesus? అయినప్పటికీ బైబిల్ గ్రంథం యేసు ప్రభు గురించి ఏం చెప్తుంది? It tells us about his spirit.
ఆయన ఆత్మ గురించి చెప్తుంది. The Bible tells us about how he obeyed the Father. తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ఆయన లోబడి ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. Tells us about his holiness, ఆయన పవిత్రత గురించి చెప్తుంది, his goodness. ఆయన మంచితనం. So, following somebody on the outside, if you're going to follow somebody like a role model, you're just looking on the outside and you're following that person. అయితే భౌతికంగా మీరు ఎవరినైనా చూసినట్లయితే భౌతికంగానే వారిని మీరు వెంబడిస్తున్నట్టు, వారిని పోలి ఉంటున్నట్టు. It's the same. We don't look at Jesus from the outside. We're looking at Jesus through the Spirit of God. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభుని భౌతికంగా మనం చూడట్లేదు, దేవుడి యొక్క ఆత్మ రూపంలో మనం దేవుణ్ణి చూస్తున్నాం. The Latin word for imitate is imitary, IMITARY. అయితే లాటిన్ భాష ప్రకారంగా ఇమిటేట్ అనేది ఎవరినైనా పోలి ఉండడం అనే దానికైనా ఆధారం అది. And it means to follow and to represent. దాని అర్థము వారిని వెంబడించి వారి ప్రతినిధిలాగా ఉండడం. So Paul is saying you be followers of Christ and represent Jesus Christ. We each one of us here sitting are representing Jesus Christ in this world. అయితే ఇక్కడ ఉన్న మాట సరిగ్గా గమనించినట్లయితే యేసు ప్రభును వెంబడిస్తూ ఆయన నుంచి నేర్చుకొని యేసు ప్రభు ప్రతినిధి వలె ఉండాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని ప్రతినిధి చేసేవారే. So when the Lord is making you representatives, we have to be extra cautious how we represent Jesus to the కాబట్టి world. దేవుడే మీకు ప్రతినిధిగా ఉండే అర్హతను ఇచ్చినట్లయితే మనము దేవుణ్ణి ఎలా ప్రతినిధిగా ఒకరికి చూపిస్తాము అనే విషయం మనం గ్రహించాలి. No misses are allowed. ఎటువంటి పొరపాట్లకు స్థలము లేదు, No misrepresentation. ఎటువంటి ప్రతినిధి తత్వంలో తప్పుగా వ్యవహరించేటట్టు లేదు అవకాశం. Leave the misses out. ఎలాంటి పొరపాట్లు ఉన్నా వదిలేయండి. Be sure of who you're following. ఎవరిని వెంబడిస్తున్నారో ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి. We can't put our legs in two boats. మనం రెండు పడవల పైన మన కాళ్ళను Paul ఉంచలేము. is very clear. He's saying you either follow Jesus completely and only follow Jesus. యేసు ప్రభుని వెంబడించడం గురించి అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. వీలైతే యేసు ప్రభుని పూర్తిగా వెంబడించండి లేదా పూర్తిగా వెంబడించకుండా ఉండేటట్టు. Hallelujah. So Paul is instructing the church in Ephesus, imitate God, beloved children. అయితే ఎఫ్సియా ప్రాంతంలో ఉన్న సంఘానికి మందిరానికి దేవుడి బిడ్డలకు చెప్తున్న మాటలు ఇవి. Hallelujah. హల్లెలూయా. A child will imitate his parents. ఒక కుమారుడు తన తల్లిదండ్రులనే పోలి ఉంటాడు. And he's calling us children of God. Say, Manalne- I'm a child of God. మనల్ని దేవుడి యొక్క సంతానము, దేవుడి కుమార్తె, కుమారుడిగా పిలుస్తూ ఉంటే Most of the time, our mind, what happens is with preoccupation, we think of somebody and we want to be like somebody. Knowing it or unknowingly, we'll want to think, okay, my mommy did this, my daddy did this, so I'm doing this. చాలాసార్లు మన వృత్తి ప్రకారంగా లేదా మన పెంపకం ప్రకారంగా మా తల్లిదండ్రులు ఇలా ఉండేవారు, నేను కూడా అలాగే ఉండాలి, వాళ్ళు ఇది చేశారు కాబట్టి నేను ఇదే చేస్తానని ఒక మాదిరికరంగా ఉంటాం. So Paul is schooling the church in Ephesus. అయితే ఎఫ్సియా ప్రాంతంలో ఉన్న సంఘానికి అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఇవి. He's saying, remove all those things whom you're following in your mind, in your thoughts, and fill your thought, fill your heart, fill your house with Jesus, with the word of the living God. మీ గత జీవితంలో మీరు ఎవరిని వెంబడించారు, ఎవరి గురించి మీరు విన్నారు, ఎవరిని మాదిరికరంగా తీసుకున్నారో అవన్నీ తీసేసి మీ హృదయాన్ని దేవుడి ద్వారా, దేవుడి మాటలతో ఆయనను పోలి ఉండేటట్లుగా నింపండి అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు. The church of Ephesus, in the letter to Ephesians, Paul writes, they come from a very, they were worshipping Artemis, who was actually thrown out from heaven. They were worshipping such kind of a god. ఎస్, ఈ అపొస్తలుడైన పౌలు ఎటువంటి స్థలం నుంచి వచ్చారు అంటే ఆర్టెమిస్ అనే దేవుడి దగ్గర ఉండే దూత, పరలోకం నుంచి తొలగివేయబడిన దూతను Let's read ఆరాధించే ప్రాంతం అది. Ephesians 19:35. ఎఫ్సీల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. Telugu, please. 19:35. Ephesians. 6 chapters only. Correct. Okay, I'll read it for you. Is it right? Sorry, that was a typo. So, finally, the city clerk quieted the crowd and declared, Men of Ephesus,
doesn't everyone know that the city of Ephesus is guardian of the temple of the great Artemis and of her image which fell from heaven? ఇది అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 35వ వచనం. ఇది అపోస్తుల పుస్తకం Sorry. నో ప్రాబ్లం 19:35 అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 35వ వచనం. ఇది అంతటా కరణము సమూహమును సముదాయించి ఎపీసులారా పట్టణము అర్తిమి మహాదేవికిని ద్విపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాల్కులై ఉన్నదని తెలియని వాడెవడు. So that's a little background about the church there. అక్కడ ఉన్న సంఘానికైనా చిన్న వర్ణన అది. So we know that Satan and his demons, his angels, were kicked out of heaven. మనకు తెలిసిన విషయమే అది. పరలోకం నుంచి దేవుడికి వ్యతిరేకంగా ఎవరైతే దేవుడిలాగా అవ్వాలనుకునే దూతలు ఉన్నాయో వాటిని వెళ్ళగొట్టి వేయబడింది. So by the reason of reasoning, if you look at this, you'll understand who they were worshipping. ఆ కారణము చేత మీరు గమనించినట్లయితే ఎవరిని వారు ఆరాధిస్తున్నారో మీకు అర్థమవుతుంది. So the city worshipped this false god that fell down from heaven, and this is the same place Paul had planted churches. Wow. అయితే ఎవరైతే ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఇలాంటి దేవుళ్ళను ఆరాధిస్తున్నారో అలాంటి ప్రాంతంలోనే అపొస్తలుడైన పౌలు నియమింపబడి ఉన్నాడు. So Paul is teaching the new believers how to be a Christian. అక్కడ ఉండి కొత్తగా విశ్వసించే వారికి ఎలా మీరు క్రైస్తవ్యులుగా ఉండాలని నేర్పిస్తున్నాడు. Do we agree when we come newly to the Lord we know everything? దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రమే దేవుడి నుంచి మనం అన్ని తెలుసుకుంటామనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా? తెలుసుకుంటాము, తెలిసి ఉండాలి లేదా? Paul himself said in 1 Peter chapter 3 verse 12, let's read మొదటి Paul, పేతురు what 3వ అధ్యాయం Peter 12వ says. వచనంలో మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. For the eyes of the Lord are on the righteous, and his ears are open to their prayers, but the face of the Lord is against those who do evil. All right. Today I'm having some issues here over here. That's Philippians 3:12. I didn't write it. It just came out spontaneously. Wonderful. Philippians 3:12. ఫిలిప్పీయుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ఇది నేను గెలిచి తిని నేనైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకున్నటే లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. Not that I have already attained or am ready, perfected, but I pressed on that I may lay hold of that for which Christ Jesus has also laid hold of me. So basically, Paul is telling the church in Philippi, I'm not perfect. I didn't attain it. If Paul is saying I'm not perfect, nobody can claim that they already reached perfection in following Jesus. అక్కడ విషయం ఏంటంటే అపొస్తలుడైన పేతురు అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఆ సంఘానికి, నేను పరిపూర్ణమైన వాడిని కాదు, నేనే శ్రేష్టమైన వాడిని కాదు అన్నప్పుడు మనం ఎంతటి వారము, మనము శ్రేష్ఠులము అని చెప్పుకోవడానికి. So Paul is writing this letter to the church in to Ephesus. Actually, he's writing to Timothy. Timothy is the pastor of the church in Ephesus. అయితే ఎఫ్సి ప్రాంతంలో ఉన్న పాస్టర్ అయిన దైవజనుడైన తిమోతికి అపొస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఇది, ఉత్తరము. And he's addressing and he's telling Timothy, teach the church. అక్కడ సంఘానికి ఈ మాటలు నేర్పించు తిమోతి అని దైవజనుడు చెప్తున్న మాటలు అవి. They are the children of God. వారు దేవుడి యొక్క సంతానం గనుక Teach them to imitate Jesus. దేవుడినే పోలి వారు ప్రవర్తించేటట్టుగా వారికి నేర్పించండి. If you've never read the book of Ephesians, or if you've even read, I would ask you to, when you get back home, to please read the book of Ephesians. ఎఫ్సీల పుస్తకాన్ని మీరు ఒకవేళ చదివినా మళ్ళీ ఒకసారి మీరు చదవాలని మేము కోరుతున్నాం. So Paul has commanded us with the duty of imitating Jesus. అయితే అపొస్తలుడైన పౌలు మనకిచ్చిన ఆదేశం ఏమిటి అంటే మనకు ఒక బాధ్యత ఉంది, అది దేవుడిని పోలి వ్యవహరించడము. Imitation is a form of worship. దేవుడిని అనుకరించడం కూడా ఆయనను ఆరాధించే ఒక పద్ధతి. You give your heart away to what you're imitating.
మీరు especially a person, a role model, if you're looking at, you almost you forget who you are and you start behaving like that person, looking like that person. You're so obsessed with that, with whoever your role model is. మీరు గమనించినట్లయితే ఎవరినైతే అనుకరిస్తారో, ఎవరినైతే ఆధారంగా తీసుకొని చాలా ప్రేమిస్తారో వారిని పోలి ఉండేటట్లుగా వాళ్ళలాగానే తయారవుతూ కనిపించాలి, మెప్పు పొందాలి, ఇలాంటి ప్రయత్నాలే మీరు చేస్తూ ఉంటారు. They have your heart. They don't know it, but you've already sold off your heart మీకు to the one you're తెలియకుండానే imitating. మీకు తెలియకుండానే ఎవరితోనైతే ఇలాంటి ప్రేమను మీరు వ్యవహరిస్తున్నారో, పోలి ఉన్నారో వారికి మీకు తెలియకుండానే మీ హృదయాన్ని మీరు ఇచ్చేసిన వారే. In the Old Testament, the Lord told, my children, Israel, they have sold their souls to go after the idols of the neighboring, surrounding nations. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే వారు వారి ఆత్మలను అమ్ముకొని బయట ప్రపంచంలో తిరగడానికి దాన్ని త్యాగం చేసేశారు అని చెప్తున్నట్లు. So who you admire is what shapes your heart. అయితే ఎవరిని మీరు అభిమానిస్తారో దాని ప్రకారంగానే మీ హృదయం కూడా మారుతుంది. Your inner life is built on whom you're following. మీరు ఎవరిని వెంబడిస్తున్నారో దాని ప్రకారంగానే మీ జీవితం కట్టబడుతుంది. So when children look at their earthly father, they tend to follow their father and they tend to observe the father's nature and absorb his nature into them. అయితే పిల్లల్ని కూడా మీరు గమనించినట్లయితే భౌతికంగా వారికి జన్మనిచ్చిన తండ్రినే ఎక్కువగా వెంబడిస్తూ వారిలాంటి స్వభావమే, వారిలాంటి ప్రవర్తనే వారిలో కనిపించడం చూస్తారు మీరు. And Paul says here, now when you are regenerated, when you are born again, your father changes. Your true father is your father in heaven. అయితే మీరు అపొస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్న మాట, తిరిగి జన్మించినట్లయితే మీ తండ్రి అనేవాడు ఇక్కడ మారుతారు. మీ నిజమైన తండ్రి ఎవరు అంటే పరలోకంలో ఉన్న పరమ తండ్రి. Amen? ఆమేన్. Do you believe that? ఇది నమ్ముతారా? God is our father. దేవుడే మన తండ్రి అయి ఉన్నాడు. And we will go on to see why you should not follow earthly fathers, but you should follow the word of God. I'll give you the verse as well. చూస్తూ ఉండగా దీంట్లో ఉండే అర్థాలు మీకు తెలుస్తాయి. భౌతికంగా మీకు జన్మనిచ్చిన తండ్రి కంటే పరలోకంలో తండ్రిని మీరు ఎందుకు వెంబడించాలని. So we follow God. Paul is saying follow God, and God's character, we know that the Bible says God is love. అపొస్తలుడైన పౌలు చెప్తున్న వర్ణన ప్రకారంగా దేవుడి గురించి, దేవుడు ఎవరు అన్నట్లయితే దేవుడు అనేవాడు ప్రేమ స్వరూపి, ప్రేమ. He is known as the merciful father. ఆయన కృప కలిగిన తండ్రిగా వర్ణించి ఉంది. He is known as the joy-giving father. ఆనందాన్ని ఇచ్చే తండ్రిగా అక్కడ రాయబడి ఉంది. He is known for his kindness, his mercies, his patience, his the way he comes after us. ఆయన కరుణామయ తత్వము, కృప, దయ కలిగి మనకు అవసరమైన వాటి అన్నిటికీ మన వెంటే ఉండేవాడుగా. We know that Jesus came to this earth to reveal the Father. మనకు తెలుసు దేవుడిని మనకు బయలుపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని. Let's turn to Matthew 11:25 to 29. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 29 వచనాల దాకా మనం చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవి జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగచేసి పసిబాలకులకును బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. Amen. At that time Jesus answered and said, I thank you, Father, Lord of heaven and earth, that you have hidden these things from the wise and prudent and have revealed them to babes. Even so, Father, for so it seemed good in your sight. All things have been delivered to me by my Father, and no one knows the Son except the Father, nor does anyone know the Father except the Son, and the one to whom the Son wills to reveal him. Come to me, to 29 you said, no sister? 27, yeah. So we see that the only authorized person ever on this earth to reveal God to us is nobody else but Jesus. అయితే తండ్రి అయిన దేవుడిని మనకు తెలియజేసేటట్లుగా బయలుపరిచేటట్టుగా ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు ఒక్కడే. Hallelujah. Do you believe that with your heart? Or you feel there is another way that we can go to Jesus? అది మీ పూర్ణ మనసుతో మీరు అంగీకరిస్తున్నారా లేదా దేవుడిని చేరుకోవడానికి ఇంకో మార్గం ఉందంటారా? Jesus said, I am the way, the truth and the
life. No one comes to the Father except by me. యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గంను, నేనే సత్యంను, నేనే జీవంను, నా ద్వారా తప్ప ఇంకెవరి ద్వారానూ దేవుడిని మీరు చేరుకోలేరు అని. There is no man to stand a chance to tell us who God is. ఏ మనిషికి ఆ అర్హత లేదు ఎవరు దేవుడు అని చెప్పడానికి. Hallelujah. No, not one. If we need to know who God is, we want to follow who God is, Jesus said, learn from me. దేవుణ్ణి వెంబడించడం నేర్చుకోవాలి అంటే యేసు ప్రభు చెప్పిన మాట, నా నుంచి నేర్చుకోండి అని. Hallelujah. Hallelujah. He is the only one who did not speak even a single lie on this earth. ఆయన ఒక్కడే ఉండాలి ఈ ప్రపంచం మొత్తంలో, ఒక్క అబద్ధం కూడా ఆడనివాడు. Hallelujah. Every other human has spoken a lie. ప్రతి ఒక్క వ్యక్తి మనిషి అబద్ధం ఆడే ఉంటాడు. So Paul is telling, imitate this Jesus. అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట, యేసు ప్రభుని వెంబడించి ఆయనను పోలినట్లు ఉండండి. Sometimes what we do, we get very fond of being a Christian and we try to be a Christian on the outside. ఎన్నోసార్లు మనము కనిపించడానికి క్రైస్తవులుగా ఉంటే చాలు, క్రైస్తవుల్లాగా కనిపిస్తే చాలు అని అనుకుంటాం. We'll get a cross pendant, we'll put the cross. ఒక సిలువ లాకెట్ లాంటిది ఏదైనా ధరిస్తాం. Even I have one. నా దగ్గర కూడా అలాంటిది ఒకటి ఉంది. Yes, but there is more to it. ఇంకా చాలా ఉంది, అది ఒక్కటి కాదు మనం చేయాల్సింది. Okay, so we get a cross, we put tattoo also cross on our hand. We'll write word of God also on our hand. కొంతమంది చేతుల పైన సిలువని పచ్చబొట్లుగా వేసుకుంటారు, లేదా వాక్యాన్ని ఒక పచ్చబొట్టులాగా చెక్కించుకుంటారు. Just to make sure that, people outside, everybody will know that I am a Christian by seeing all these signs and symbols. ఎందుకు అంటే ఈ సూచనలు నాలో ఇవన్నీ చూసి నేను ఒక క్రైస్తవుడినని లోకం గుర్తిస్తుందని. But God looks at the heart. కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు. Man looks at the outward appearance, but God looks at the heart. That doesn't qualify me. By me wearing a cross doesn't qualify me as a Christian. దేవుడు నా హృదయాన్ని చూస్తాడు. ఈ లోకంలో మనకు ఎవరు మనల్ని గుర్తిస్తారో లేదో కానీ దేవుడు మాత్రం మన హృదయాన్ని చూసి క్రైస్తవుడా కాదా, నా బిడ్డ కాదా. By observing external rituals and it doesn't make us a Christian. భౌతికంగా చెప్పుకోవడానికి చేయాల్సిన పనులన్నీ ఆచారాల్లాగా చేయడం వలన మనం క్రైస్తవులనే గుర్తింపును పొందుకోలేము. What's on the inside? God is concerned only, he's not concerned how you look, honestly. దేవుడికి మీరు ఎలా కనిపిస్తారో అవసరం లేదు, ఆయనకు అవసరమైనది ఏంటి అంటే లోపల నుంచి మీరు ఎలా ఉన్నారు. You're the best looking or you don't, people don't observe you, notice you, that Jesus doesn't mind. మీరు అందంగా ఉన్నారా, చూడడానికి ఏ రంగులో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇలాంటిది యేసు ప్రభుకు అక్కర్లేదు. Yet we forget and we pay so much attention to the external. అయినప్పటికీ మనం చాలా శ్రద్ధ వహించి మనం ఎలా కనిపిస్తున్నాం అనే దానిపైన శ్రద్ధ వహిస్తాం. Don't get me wrong, I'm not saying that don't groom yourself and all that. That's not what I'm meaning. ఇది తప్పుగా తీసుకోకండి, మీరు చక్కగా వస్త్రధారణ లేదా మిమ్మల్ని మీరు అలంకరించుకోకూడదని నేను చెప్పట్లేదు, అది కాదు నా ఉద్దేశము. The point here is 1 Samuel 16:7. ఇక్కడ చెప్పాల్సిన విషయము మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా 1 Samuel 16:7. But the Lord said to Samuel, do not look at his appearance or at his physical stature, because I have refused him. For the Lord does not see as man sees, for man looks at the outward appearance, but the Lord looks at the heart. Amen. 1 Samuel మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. So in scripture, the heart is not just a place of emotion. అయితే వాక్యం అనేది ఒక వాక్యం ప్రకారంగా ఇక్కడ లోపల నుంచి బయట నుంచి ఎలా కనిపిస్తున్నారో దాన్ని బట్టి భావోద్వేగం మారడం కాదు. The heart in scripture, the heart refers to your inner man. అక్కడ హృదయం అని అంటే మీ భావోద్వేగం కాదు, మీ లోపల ఉన్న పురుషుడు, The spirit man. మీలో ఉన్న ఆత్మ స్వరూపి. This spirit man who will, he will live on forever. ఈ ఆత్మ పురుషుడు అనేవాడు ఎప్పటికీ నిరంతరము సజీవుడిగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. He's living inside of me. నాలోనే సజీవుడిగా ఉన్నాడు. Amen.
my thoughts, my will, the decisions I make, the actions I make, they're all from the inside. Jesus said, what you speak comes from the heart. This is what is the heart. నా ఆలోచనలు, నా పద్ధతులు, నా వ్యవహరణ, నా మాటలు ఎలా వస్తాయి అంటే నా హృదయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయో దాని ప్రకారంగానే. So this concept of heart is not introduced by any man, it's introduced by God himself. అయితే ఈ హృదయం అనే ఒక మాటను ఎవరో మనిషి తీసుకొచ్చింది కాదు, దేవుడే చెప్పి ఉన్న మాట. Let's read Deuteronomy 6:4. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడకు యెహోవా. Hear, O Israel, the Lord our God, the Lord is one. We have one and only one God. మనకున్నది ఒకే ఒక్క దేవుడు. We don't have many gods. అనేకమైన దేవుళ్ళు మనకు లేరు. We don't make ourselves many more. మనం ఎన్నో సృష్టించుకోము. The one who's created you is the Lord your God. మనల్ని ఎవరైతే సృజింపజేశాడో ఆయనే మన దేవుడు. Amen? ఆమేన్. You believe that? ఇది విశ్వసిస్తున్నారా? He is the Holy One. There is nobody holy like God. ఆయన పరిశుద్ధుడు. ఆయనలాగా ఆయనంత పరిశుద్ధత ఇంకెవరికీనూ లేదు. Hallelujah. Hallelujah. How many of your hearts are alive and awake now? ఎంతమంది హృదయము సజీవముగా చురుగ్గా ఉన్నాయి ఇప్పుడు? I'm not talking about physical heart. I'm talking about the spirit heart. భౌతికంగా ఉన్న మీ హృదయం గురించి, ఆరోగ్యం గురించి నేను అడగట్లేదు. ఆధ్యాత్మికమైన ఆ హృదయం గురించి అడుగుతున్నాను. So, this spirit, now we are in Lent, right? Yes? So, Pastor said that last week, when you fast and pray, your spirit is alert to the things of God, right? అయితే Yes or no? ఈ 40 దినములలో మనము శుభ శుక్రవారంకి ముందు ఉన్న ఉపవాసాలలో ఎప్పుడైతే మీరు ఉపవసిస్తారో మీ ఆత్మను దేవుడికి అప్పచెప్తున్నట్లే అని చెప్పారు పాస్టర్ గారు. So in this period of time, we strive to get closer to God, right? అయితే ఈ సమయంలో దేవుడికి దగ్గర అవ్వాలనే మనం ప్రయత్నం చేస్తాం కదా. We want to meditate on Christ's suffering. క్రీస్తు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు దానిపైన మనం ధ్యానం చేయాలనుకుంటాం. We want to be more religious, more pious. Yes? ఇంకా ఎక్కువ పద్ధతిగా చాలా దేవుడి పట్ల ఒక శ్రద్ధ వహిస్తూ ఉండాలని అనుకుంటాం. But I want to tell you that if you're fasting and you're not having time with God, or not spending time at the Lord's feet, not reading His word, not letting His word shape your heart, shape your spirit, you can just call that as dieting. కానీ మీ అందరికీ చెప్పాలనుకుంటున్న సూటి మాట ఇది. ఒకవేళ మీరు ఆహారం తీసుకోకుండా ఉపవాసం అనే మాటతో దేవుడితో సమయం గడపకుండా ఆయన సన్నిధిలో, ఆయన వాక్యంలో, ఆరాధనలో లేకుండా మీరు ఉన్నట్లయితే అది ఉపవాసం కాదు, కానీ డైటింగ్ లాంటిది, ఆహారాన్ని నియమించడం మాత్రమే అవుతుంది. However, I want to say that this kind of devotion, God doesn't expect just for 40 days of our life or of the year. కానీ మీ అందరికీ చెప్పాలనుకునే మాట ఇది. ఇటువంటి ఆరాధన, శ్రద్ధ, ఉపవాసము ఈ 40 రోజులు మాత్రమే కాదు దేవుడు కోరుకునేది మన జీవితకాలం అంతా. It's just an external observance. ఇది బయట నుంచి కనిపించడానికి ఒక విషయం మాత్రమే. It's good if you follow it. ఆయనను వెంబడిస్తే చాలా మంచిది. But what I am saying is, don't get me wrong. The point is that the Lord wants you every day of your life to be devoted to Him, as you would choose to do for 40 days. Not just 40 days, but 365 days, all the days of our life, to love Him, as we just read in Deuteronomy 6:4. ఇది అపార్థం చేసుకోకండి. ఇది ఉపవాసం గురించి మాత్రమే కాదు, సంవత్సరం మొత్తము మీరు దేవుడికి మీ హృదయాన్ని అప్పజెప్పుకోవడము ఈ 40 దినములు మాత్రమే కాదు. Hallelujah. Fasting is a lifestyle. ఉపవాసం అనేది జీవన శైలి. Amen. ఆమేన్. If we are not fasting on the other days, we are missing out on being closer to the Lord and on coming closer to Jesus. మనం కానీ ఉపవసించడం మానుకుంటున్నట్లయితే ఇతర రోజులలో యేసు ప్రభువుకి దగ్గరగా వచ్చే అవకాశాన్ని వదులుకుంటున్నట్లే. So let's look at Psalms 46:10. అయితే కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనాన్ని శ్రద్ధ చేద్దాం. ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును.
భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. Be still and know that I am God. I will be exalted among the nations. I will be exalted in the earth. So the Bible instructs us to imitate God, and here David says, take time to be still in the presence of God. దేవుడు అక్కడ చెప్తున్న మాట నేనే దేవుడనని చెప్పినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు దావీద్ మహారాజు చెప్పే మాట స్థిరంగా ఉండి ఆయనే దేవుడని తెలుసుకొనుడి అని. So I want to encourage each and every one of us, if we are observing the period of Lent, take time to be still in God's presence. కాబట్టి ఈ రోజులలో మీరు ఉపవసించి దేవుడి పైన శ్రద్ధ పెట్టేవారైతే మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాము. సమయం తీసుకొని దేవుడి సన్నిధిని కోరుకోండి. Amen. Amen. We see that the servants of God throughout the Bible, they took time to be still with God. అయితే మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం మొత్తంలో దేవుడి సేవలో ఉన్న దైవజనులందరూ సమయాన్ని కేటాయించి దేవుడు ఎవరు అని తెలుసుకున్నారు. We know that Mary, the sister of Martha, she was sitting at the Lord's feet. మనకు తెలుసు మేరీ మార్తా సోదరి అయిన మేరీ యేసుప్రభు పాదాల చెంతే కూర్చొనుంది. And what she was doing? ఏం చేసింది తను? Listening to the word of God. దేవుడు మాట్లాడే మాటల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంది. Amen. This is a command, it's a call of a Christian. We cannot, expect to receive from the Holy Spirit unless we connect our spirit with God. ఇది ఒక ఆదేశము, ఆజ్ఞ. దేవుడుతో మనము ఏకమవ్వాలంటే ఆయన ఆత్మ గురించి తెలుసుకోకపోతే ఇది సాధ్యం కాదు. Hallelujah. Moses was 40 days on the mountain, and when he came down, his face shone like that of an angel. మోషే 40 దినములలో దేవుడి సన్నిధిలో ఉండగా ఆ పర్వతం పైన ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖము ఒక దేవదూత వలె ప్రకాశించింది అని మనం చదువుతున్నాం. That's the power. Isaiah 40:31 says, those who sit and wait for the Lord, their strength will be renewed. అక్కడ మనం చదువుతున్నట్లుగానే ఐజయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా దేవుడి సన్నిధిలో ఉన్న వారి ముఖము ప్రతిజ్వలిస్తుంది అని. Hallelujah. Mary, what she did before Jesus went to the cross, she brought her precious alabaster jar filled with perfume, fragrant perfume, and she broke that jar and she poured out the perfume, the costly perfume, onto Jesus' head, and she worshipped him. అయితే మార్తా సోదరి అయిన మేరీ యేసుప్రభుని సిలువ ఎక్కించే మునుపు, ఆ శిక్ష మునుపు తన దగ్గర ఉన్న అతి శ్రేష్టమైన జాడి సువాసన ద్రవ్యం కలిగిన జాడిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర దాన్ని విరగ్గొట్టి ఆయనకు అర్పించడం మనం తెలుసుకొని ఉన్నాం. Though the people around her, they scolded her, rebuked her, but she did worship Jesus. She was the only one who recognized that he was going to die. She heard his words so carefully that she recognized the seriousness of Jesus' words. తన చుట్టూ ఉన్నారు, ఆమెను తిట్టడం జరిగింది, దూషించడం జరిగింది, ఏంటి ఇంత అమూల్యమైనది ఇస్తావా అని. కానీ తనకు మాత్రమే తెలిసింది, శ్రద్ధ వహించి విన్నది గనుక యేసు ప్రభు మరణించబోతున్నాడు అని. And the Lord told her in Matthew 26:10, don't trouble this woman, leave her alone, because she has done a beautiful thing. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం సారాంశంగా చూసినట్లయితే యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఏమని మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? ఆమేన్. Worship is a beautiful thing to God. He wants our worship. ఆరాధన అనేది చాలా అందమైన విషయము. దేవుణ్ణి మనం ఆరాధించడం ఎంతైనా అవసరము. Amen. When we worship, it prepares the hard heart. It softens the heart. The Holy Spirit enters because we worship in spirit and in truth. ఆరాధించేటప్పుడు మన కఠినమైన హృదయము దేవదూతలు ఆ కఠినమైన హృదయాన్ని మృదువుగా మార్చి దేవుడి ఆరాధన కోసం సిద్ధపరుస్తుంది. The farmer, when he has to sow the seed, he will go and what he'll do? He'll plow. He'll prepare the soil. Plowing means what? Making the soil soft. ఒక రైతు విత్తనాన్ని విత్తేయాలంటే నేరుగా తీసుకెళ్ళి అలా విత్తనాన్ని వేసేయడు. ఏం చేస్తాడు అక్కడ అంటే ఆ విత్తనంకి ముందు దున్నుతాడు ఆ పంట మొత్తాన్ని, అంటే ఆ మట్టిని వేరు చేసి దున్ని సిద్ధపరుస్తాడు ఆ విత్తనం ఎదగడానికి. That's why we need to worship. That's why even in church we have worship and we have word. అందుచేతనే మన సంఘంలో కూడా ఆరాధన స్తుతిగానం. Worship prepares the heart, sets the stage
for your spirit to be open to God. ఆరాధన అనేది మన హృదయాన్ని సిద్ధపరుస్తుంది, దేవుడి వాక్యాన్ని పొందుకునేలాగా మన హృదయాన్ని తయారు చేస్తుంది. You want Jesus to talk to you, you need to give your worship to Him, surrender to Him. యేసు ప్రభు మీతో మాట్లాడాలని మీరు అనుకున్నట్లయితే మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, అప్పజెప్పుకోగలగాలి. If the soil is hard, can the farmer put the seed? ఒకవేళ అక్కడ ఉన్న మట్టి కానీ గట్టిగా ఉన్నట్లయితే రైతు విత్తనాన్ని విత్తగలడా? It will be like falling on rocky soil where the ravens will come and pick it up. The raven is nobody but Satan. అది ఒక కఠినమైన భూమిపైన వేసిన విత్తనం వలె ఉంటే ఒక రాబందు వచ్చి ఎత్తుకొని వెళ్ళేటట్లుగా ఆ గింజ మారిపోతుంది అపవాదిలాగా. If we are to be a fruitful church, మనం కానీ ఫలించే సంఘంగా ఉండాలంటే we need to be here for worship. మనము ఆరాధనలో ఉండాలి. Do you agree? అంగీకరిస్తారా? Give God the first. దేవుడికి ఆ ప్రాధాన్యతను ఇవ్వండి. When the seed begins to germinate, ఎప్పుడైతే ఆ విత్తనము మొలకెత్తడం ప్రారంభిస్తుందో, have you seen a seed germinating? ఎప్పుడైనా చూసారా ఒక విత్తనం మొలకెత్తడం? What grows first? ఏమొస్తుంది మొదటిగా? First things first. If the law of nature obeys it, why are we deviating from the law of nature? మొదటిగా వేరే వస్తుంది. అక్కడ ఒకవేళ ప్రకృతియే ఈ యొక్క ఆజ్ఞను పాటిస్తున్నట్లయితే మనం ఎందుకు చేయట్లేదు? Where is the root? ఎక్కడ ఉంది ఆ యొక్క వేరు? The first part of the day, where is the root? మొదటిగా ప్రారంభించాల్సిన సమయము, The first day of the week, where is the root? వారంలో ఉన్న మొదటి రోజు ఎక్కడుంది ఆ వేరు? Hallelujah. No tree can be a tree if he's walking around. ఏ చెట్టు ఒకవేళ నడుస్తూ ఉన్నట్లయితే అది చెట్టు అని అనిపించుకోదు. If we take care of the root, దాని వేర్లను కానీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే the fruit will automatically be taken care of. ఆ ఫలము అనేది అక్కడికి దానంతట అదే ఫలిస్తుంది. That's why Psalms 46:10, be still, leave everything. Stop. You know, the most difficult thing I've seen in children these days is they can't sit quietly. ఈ రోజులలో చూస్తున్నట్లుగా పిల్లలు స్థిరంగా కూర్చోవడం లేదు. కీర్తనలు 46:10 ప్రకారంగా అక్కడ స్థిరముగా ఉండండి అని. We have a pre-primary teacher here and she's agreeing. చిన్నపిల్లల టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు, ఆవిడ ఒప్పుకుంటున్నారు దీన్ని. Children cannot sit straight these days. Just for 2 minutes also they can't sit. They will keep turning and moving. పిల్లలు నేరుగా కనీసం 2 నిమిషాల సమయం పాటు కూడా వ్యవహరించి స్థిరంగా లేరు, కదలడం ప్రారంభిస్తున్నారు. I really wonder what the generation is going to be, the coming generation. ఏ తరం రాబోతుంది, రానై ఉన్న తరం అని నేను We need to ఆలోచిస్తున్నాను. pray. మనం ప్రార్థించాలి. Amen. We need to be still without moving, without distraction in God's presence. మనము ఏకాగ్రతతో స్థిరంగా ఉంటూ శ్రద్ధ వహిస్తూ దేవుడి సన్నిధిలో ఉండగలగాలి. Hallelujah. Hallelujah. Take time to be still in God's presence every day, not just 40 days, not just 2 days of the week. సమయాన్ని తీసుకొని స్థిరంగా ఉండండి. అనుదినము కేవలం 40 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు మాత్రమే కాదు. I want to suggest you, keep some time of the day for you and Jesus. నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. కొంత సమయాన్ని అనుదినము మీకోసము దేవుడి కోసము ఈ సంభాషణ జరిగేటట్లుగా కేటాయించండి. Who is the decision maker for all the work that we do? మనము చేసే ప్రతి పనికి ఎవరు నిర్ణయం తీసుకొనివారు? If we put too many things on our plate, we'll be busy eating and eating and eating, no time to rest. మన కంచంలో అనేకమైన తినే ఆహారం పెట్టుకున్నట్లయితే మనం తింటూనే ఉంటాం, కానీ సమయం ఉండదు విశ్రాంతికి. Same way, if you're too busy throughout the day, you will not have time to spend with your maker. అదే తీరుగా ఒకవేళ మీ రోజులో కానీ దేవుడితో సమయం గడిపే సమయం లేనట్లయితే మీ సృష్టికర్తతో కేటాయించిన సమయం మీకు లేనట్లే. No time for God. దేవుడి కోసం సమయం లేనట్లే. You know what's the acronym for busy? మీకు తెలుసా బిజీ అనే పదానికి ఆయన అర్థం ఏంటి అని? Sister said it. Pastor had shared it before. Busy, B-U-S-Y. Being under Satan's yoke. ఆంగ్ల భాషలో అపవాది యొక్క బరువులో ఒత్తిడిలో ఉండడము. You're equal with Satan. He's telling you run, you're running. అపవాది ఆజ్ఞ ప్రకారంగా ఉంటూ పరిగెత్తు అంటే పరిగెత్తేటట్లు. But the word of God says, be yoked with Christ.
కానీ వాక్యం చెప్తున్నది యేసు ప్రభు పైన ఆధారపడేటట్లుగా. Hallelujah. Yoke is that log of wood, no? Put on the ox neck. Yes? ఆ కాడి అనేది ఒక ఎద్దు పైన పెట్టే భారము. ఎడ్ల బండికి మనం చూస్తాం కదా, ఒక బరువైన కట్టె. Who are we walking with? ఎవరితో Satan, or are we yoked with Jesus? ఎవరితో మనం అలాంటి నడవక నడుస్తున్నాం? ఎవరి భారాన్ని మనం మోయగలుగుతున్నాం? దేవుడిదా లేదా అపవాదిదా? Hallelujah. Hallelujah. True life is not about the things of this world. True life is following Jesus. నిజమైన జీవితము అంటే ఈ లోకంలో ఉన్నది కాదు. నిజమైన జీవితం యేసు ప్రభుని వెంబడించడము. No matter how much we get, it will be less. ఎంత Agree? మనం పొందుకున్నా అది మనకు తక్కువే అనిపిస్తుంది. The richest man also will say he has less. అధికమైన ధనవంతుడు కూడా నా దగ్గర అంత డబ్బు లేదనే చెప్తాడు. See Exodus 16:18. నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. వారు 16:18. 16 అండి. 16:18. 16 verse 18. వారు ఒమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకుని ఉండిరి. So when they measured it by omers, he who gathered much had nothing left over, and he who gathered little had no lack. Every man had gathered according to each one's need. Hallelujah. Hallelujah. Chasing the world, gathering everything is still having less. లోకాన్ని వెంబడించడము, అన్ని సమకూర్చుకోవడం అయినప్పటికీ అది తక్కువగా ఉన్నట్లే. Give your first to God. మీ మొదటి ఫలాన్ని దేవుడికి ఇవ్వండి. Thou shalt not lack, the word says. మీకు లేమి కలగదు అని వాక్యం చెప్తూ ఉంది. Amen. We want to live in the providence of God, not in our own strength. దేవుడు ఇచ్చే సమకూర్పులో బ్రతకాలని ఉంది, కానీ మన సొంత శక్తిలో కాదు. Hallelujah. Hallelujah. We need to be talking with the Lord, walking with the Lord. That's how you live in a house with the Lord, right? దేవుడితో మాట్లాడగలగాలి, దేవుడితో నడవగలగాలి. అలాగే కదా ఒక ఇంట్లో జీవిస్తాము. Will you put Jesus, make one photo, just put him there on the wall. You don't tell me anything, Lord. You be there only. You sit there only. మీ ఇంట్లో ఒక చిత్రాన్ని చిత్రపటంగా కట్టేసి గోడ పైన వేలాడదీసి, నువ్వు నాకేం చెప్పకూడదు దేవుడా, నువ్వు కేవలం అక్కడ కూర్చో అనే మాట చెప్తారా? God is spirit. దేవుడు ఆత్మస్వరూపి. He wants to walk with you. మీతో నడవాలనుకుంటున్నాడు. He wants to talk with you. మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. He wants to be with you in a relationship with you. మీతో ఒక సంబంధంతో ఉండాలి అని అనుకుంటున్నాడు ఆయన. Amen. ఆమేన్. Remember at the beginning of the message, I asked, where do you want to keep God? గుర్తుపెట్టుకోండి, వాక్యం ఆరంభంలో నేను చెప్పినట్లుగా యేసు ప్రభుని మీ హృదయం కానీ ఒక ఇల్లు అయితే ఎక్కడ నియమించాలనుకుంటారు, ఎక్కడ పెట్టాలనుకుంటారు దేవుడిని? You don't tell me what to do. నువ్వు చెప్పక దేవుడా నేనేం చేయాలో. I will tell you what to do. నేను చెప్తాను నీకేం చేయాలో. Now today you bless me. ఈ రోజు నువ్వు నన్ను ఆశీర్వదించు. I'm going to write my exams. You give me good marks. నేను ఈ రోజు నా పరీక్ష రాస్తున్నాను, మంచి మార్కులు ఇవ్వు. And so thing I want. ఈ వస్తువులు, ఈ విషయాలు నాకు కావాలి. I want to go abroad. Give me my visa now. నేను బయట దేశానికి వెళ్ళాలి, నాకు వీసా నువ్వు ఇప్పుడే. My children are not listening. You make them listen to me now. నా పిల్లలు నా మాట వినట్లేదు, ఇప్పుడే వారిని నా మాట వినేటట్టు చెయ్యి. We dictate to God. దేవుడికి మనమే ఆదేశాన్ని ఇస్తాం. But Paul says, you పౌలు చెప్పే మాట, imitate God. మీరు That's the దేవుణ్ణి word. పోలి ఉండండి అనే మాటే చెప్తుంది. Hallelujah. Hallelujah. So let's look, since it's a time of fasting and pastors already doing on fasting, అందరూ I want you to ఉపవసించే look at సమయము. Isaiah 58 verses 1 to 12. పాస్టర్ గారితో పాటు అనేకులు ఉపవాసంలో ఉంటుండగా యెషయా గ్రంథము 58 మొదటి నుంచి 12 వచనాలు చదువుదాం. We will read through it. You can underline it, reread it at home. It will be a blessing. ఇది చదువుతూ ఉండగా దీన్ని ధ్యానం చేసుకొని మళ్ళీ దీన్ని తిరిగి మీరు ఇంట్లో కూడా చదువుకునేలాగా మేము కోరుతున్నాము. And whoever's reading, I request you to read slowly, word by word. It's not a time to rush. ఎవరైతే చదువుతున్నారో నెమ్మదిగా చదవండి అని కోరుతున్నారు. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారినైట్టు
అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు నా మార్గములను తెలుసుకుని నిత్య కనుపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లును మీరిప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనుపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకాలు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగకొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించెను. స్వస్థత నీకు శీఘ్రముగా లభించెను. నీ నీతి నీ ముందర నడుచెను. యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చెను. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించెను. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండెను. యెహోవా నిన్ను నిత్యము నడిపించెను. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండును. నీటి ఊటలను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయవాడు దేశములు నివసించున్నట్లుగా త్రావులను సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. ఆయన 12 ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. until there it is being తెలుగులో చెప్పిన అనువాదన ఇది ఉపవాసం గురించిన విషయము. శ్రద్ధగా గమనించండి. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ అబౌట్ ఫాస్టింగ్ దట్ ప్లీజెస్ గాడ్. ప్లీజ్ పే అటెన్షన్ ఆన్ ఈచ్ ఆఫ్ దీస్ వర్డ్స్. క్రై అలౌడ్, స్పేర్ నాట్, లిఫ్ట్ అప్ యువర్ వాయిస్ లైక్ అ ట్రంపెట్, టెల్ మై పీపుల్ దేర్ ట్రాన్స్గ్రెషన్ అండ్ ద హౌస్ ఆఫ్ జేకబ్ దేర్ సిన్స్. Yet they seek me daily and delight to know my ways. As a nation that did righteousness and did not forsake the ordinance of their God. They ask of me the ordinances of justice. They take delight in approaching God. Why have we fasted, they say, and you have not seen? Why have we afflicted our souls and you take no notice? In fact, in the day of your fast you find pleasure and exploit all your laborers. Indeed, you fast for strife and debate, and to strike with the fist of wickedness. You will not fast as you do this day, to make your voice heard on high. Is it a fast that I have chosen? A day for a man to afflict his soul? Is it to bow down his head like a bulrush, and to spread out sackcloth and ashes? Would you call this a fast and an acceptable day to the Lord? Is this not the fast that I have chosen? To loose the bonds of wickedness, to undo the heavy burdens, to let the oppressed go free, and that you break every yoke. Is it not to share your bread with the hungry, and that you bring to your house the poor who are cast out? You see the naked, that you cover him, and not hide yourself from your own flesh. Then your light shall break forth like the morning, your healing shall spring forth speedily, and your righteousness shall go before you. The glory of the Lord shall be your rear guard.
Then you shall call, and the Lord will answer. You shall cry, and he will say, Here I am. If you take away the yoke from your midst, the pointing of the finger and speaking wickedness, if you extend your soul to the hungry and satisfy the afflicted soul, then your light shall dawn in the darkness, and your darkness shall be as the noonday. The Lord will guide you continually and satisfy your soul in drought and strengthen your bones. You shall be like a watered garden and like a spring of water whose water do not fail. Those from among you shall build the old waste places. You shall raise up the foundations of many generations, and you shall be called the repairer of the breach, and the breach, the restorer of streets to dwell in. Amen. Amen. ఇది ఒక వాగ్దానంగా పొందుకున్నట్లయితే ఆమేన్ చెప్పండి. So if you ponder, if you meditate on these verses, you will see that the first half of the verses which God says you're fasting like this, ఈ వచనాలు కానీ మీరు శ్రద్ధ వహించినట్లయితే మొదటి 6 వచనాలలో ఇలాంటి ఉపవాసాన్ని మీరు చేస్తున్నారని చెప్పినట్లు it is to do with your external activities. భౌతికంగా మీరు The చేయాల్సిన looks, you're putting బాధ్యతలు, on sackcloth, you're sitting down, you look miserable. That's what the Lord is saying. మీరు వేసుకునే వస్త్రాలు నిరాశగా చాలా నీరసంగా కనిపించడము, అలా మీరు కనిపించే విషయం గురించి దేవుడు చెప్తున్నాడు. The Lord is speaking through his servant Isaiah to the people. ఆయన సేవకుడైన ఐజయా దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు తన జనాంగంతో ఇది. And then when you see the other part of this passage, you will see that it is concerned with the heart, with the spirit. That you stop pointing the finger, and you bless one another, your actions are of mercy and of love. రెండవ భాగంలో ఉన్న 6 వచనాలను మీరు గమనించినట్లయితే, మీరు ఇతరులపైన చాడీలు చెప్పకుండా, వేలెత్తి చూపించకుండా, పూర్ణ మనసుగా హృదయపూర్వకంగా చేయగలిగిన సహాయము విషయాలేంటి? Hallelujah. I want you to reread it at home. You will observe and you will see how God is moving from the external. He doesn't care for the external. He's caring for your heart, what you're doing, your actions, whether it is aligned with his love. ఇది మీరు తిరిగి చూసినట్లయితే ఇంటికెళ్ళి మళ్ళీ చదవమని కోరుతున్నాను నేను. ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదము లోతైన అర్థాన్ని మీకు బయలుపరుస్తుంది. True fasting and worship involve pointing towards the inner self, inside. నిజమైన ఉపవాసము ప్రార్థన అంటే లోపలగా భౌతికంగా కాకుండా మీ లోతైన హృదయంలో ఉన్న తలంపులు ఏమిటి దానిపైన శ్రద్ధ వహించడం. Reflecting on our actions. మన క్రియలపైన శ్రద్ధ వహించడం. Hallelujah. One verse stood out to me from this passage is that during fasting there is a lot of pointing of the finger. ఈ ఉపవాసంలో నాకు అనిపించిన మాట, చాలా ఉపవాసం చేసే సమయంలో వేలెత్తి చూపించేటట్లుగా ఎన్నో పనులు ఉంటాయి. But I feel that it's part of us. We naturally keep pointing fingers, right? సామాన్యంగా ఇది మన స్వభావము, ప్రకృతి. సామాన్యంగా వేలెత్తి చూపిస్తూ ఉంటాం కదా. I remember when I was young, we used to say this, when you point your fingers to somebody like this. నా యవ్వన కాలంలో నేను చెప్పుకునే మాట, ఒక వేలు ఎవరి వైపైన చేయెత్తి వేలెత్తి చూపిస్తున్నప్పుడు Only one finger is pointing to the person you intend to point to. ఒక్క వేలు మాత్రమే ఎవరి వైపు మీరు చూపించారో వారి వైపు చూపిస్తూ ఉంటే 3 fingers are facing you. మిగతా 3 వేలు మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాయి. And 1 finger, ఒక వేలు మాత్రం God is watching you. దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. ఇది Hallelujah. You can do that. When you want to point the finger, blame somebody, first divert it to me. ఒకటిగా మీరు చూస్తున్నట్లయితే ఒకవేళ ఎవరి వైపైనా చూపించినట్లయితే 3 వేలు నా వైపే తిరిగి చూపిస్తూ ఉన్నాయి. మొదటిది నా వైపు చూపించండి. Yes. I want to tell you where this blaming game came from. It's a game. It will not stop. It's like a seesaw. It won't end till you stop. ఈ నిందించడం అనే ఆట ఎక్కడి నుంచి ప్రారంభించిందో మొదటిగా అనుకుందాము. ఇది ఒక ఆట లాంటిది. ఎలా నువ్వా నేనా అని ఆడేటట్లు. When you say you, it will turn around. It will make a U-turn and come back to you.
నువ్వు యు అని ఎవరన్నా నువ్వు అని అన్నప్పుడు అది అలాగే తిరిగి నువ్వు అని నీ వైపే తిరిగి వస్తుంది. Somehow, even in the Garden of Eden, Adam couldn't see that. ఆదాము ఎక్కడైతే ఉన్నాడో ఆ తోటలో కూడా నా మీద ఈ నింద అని తీసుకోలేకపోయాడు. So now what I'm doing? I'm pointing out to Adam. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఆదాం వైపు నేను చూపిస్తున్నాను. Really, no? నిజమే కదా. We can't do anything without pointing fingers. ఎవరి వైపు వేలెత్తి చూపించకుండా నిజానికి ఏ పని చేయలేమేమో. But there is a way out. కానీ ఒక మార్గం ఉంది. The Lord says, by His Spirit, stop pointing the finger. ఆయన ఆత్మ రూపంలో ఇలా వేలెత్తి చూపించడం ఆపేయండి. Turn it inwards. లోతుగా మీ వైపు చూడండి. He is looking at our heart. We don't care to look at our heart. ఆయన మన హృదయం వైపు చూస్తున్నాడు, కానీ మన హృదయం వైపు మనమే చూడము. We will go looking with a magnifying glass. You, ఒక భూతద్దం you, పెట్టుకొని you. ఒక భూతద్దాన్ని పెట్టుకొని మనం వెతుకుతూ ఉంటాం ఎవరిపైన నింద, వీర కారణం. So when God told Adam, where are you, Adam? What have you done? దేవుడు ఎలాగైతే ఆదామును అడిగిన ప్రశ్న, ఎక్కడున్నావు ఆదామా, ఏం చేసావు నువ్వు అంటే, He said, you. To God he told you. దేవుడికే చెప్పాడు, నువ్వు దేవా, You gave me this woman. నువ్వు నాకు ఇచ్చావు ఈ స్త్రీని నా జీవితంలో. And this woman whom you gave me, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ she listened to that devil. ఆ అపవాది మాటలు విని, And she gave me the fruit. ఆమె నాకు ఈ పండునిచ్చింది. But he couldn't escape. He కానీ said, I ate. తప్పించుకోలేక నేను తిన్నాను. So the action is mine. అయితే క్రియ మాత్రం నాదే. God told Adam, in fact, you shall not eat of the fruit. దేవుడు నిజానికి ఇచ్చిన ఆదేశం ఆదాంకి, నువ్వు ఈ ఫలాన్ని తినవు అని. So Adam, that's the sin of self-righteousness. He never thought that he's wrong. Even before God, he never thought he's wrong. అయితే ఆదాము తనకు తాను నేను స్వయనీతి, నేను ఒక నీతిమంతుణ్ణి అని చెప్పుకునే మాటగా దేవుడి ముందు కూడా తప్పును ఒప్పుకోలేకపోయాడు. Right now also you might be thinking of somebody else as I'm telling you this, ఈ right? క్షణం కూడా మీ మెదడులో ఆలోచనలో ఎవరో ఒకరు వచ్చే ఉంటారు కదా మీకు. This person is just like this. ఇలాగే ఉన్నాడు ఆ మనిషి. Right? I know that. Because we all are like that. ప్రతి ఒక్కరం అలాగే ఉన్నాం కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. Yeah, but the Lord, by the Spirit of God, He wants us to stop pointing the finger. దేవుడు ఆత్మస్వరూపిగా మనల్ని కోరుకునేది ఆ వేలెత్తి చూపించే లక్షణం మానుకోవాలని. Hallelujah. He wants us to turn inward and look at our heart. What error, where have I gone wrong? Did I eat or somebody else ate it? మన వైపు మనము ఆ దృష్టిని ఉంచుతూ, ఇది నా తప్ప, నేనే తిన్నానా లేదా ఇంకెవరైనా తిన్నారా అనేటట్టుగా. And worst of all is, we end up blaming God for all the things that happen in our life. అన్నిటికంటే నీచమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ జరిగే ప్రతిదానికి దేవుడిని నిందిస్తూ ఉంటాం మనం. Amen. We, what we are doing? We are imitating. Who we are imitating here? Adam. ఎవరిని పోలి ఉన్నాం మనం ఇక్కడ? Which Adam? ఏ ఆదాము? First Adam. మొదటి ఆదామును. Hallelujah. Jesus is called the second Adam. యేసు ప్రభుని రెండవ ఆదాము అని కూడా అంటారు. Because he died, he rose, and he's living in heaven. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి పునరుద్ధరించి సజీవుడిగా పరలోకంలో ఉన్నాడు. 1 Corinthians 15:45. మొదటి కొరింథీయుల గ్రంథం 15వ అధ్యాయము 45వ వచనం. So it is written, the first man Adam became a living being, the last Adam became a life-giving spirit. ఇందు విషయమై ఆదామును బతుడ మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడబటి ఆదాము జీవింపు చేయు ఆత్మ ఆయను. Hallelujah. This is how every man on this world, he has been credited with Adam's sinful nature. ఈ ప్రకారంగానే ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆదాము చేసిన పాపపు ప్రవర్తన వలన వారి ఖాతాలో కూడా ఈ పాపము జమ అయింది. You don't teach a child to fight. మీరు మీ పిల్లలకి నేర్పించారు కదా ఎలా కొట్లాడాలి, ఎలా ఎవరితోనైనా పోరాడాలని, To speak lies. అబద్ధాలు మాట్లాడమని. No parent will teach. ఏ తల్లిదండ్రులు నేర్పించారు కదా. But where does it come from? కానీ ఎక్కడి నుంచి వస్తుంది అది?
It comes from their sinful nature imputed by Adam. ఆదాము నేర్పించిన ఆ మాటలు అక్కడి నుంచే ప్రతి మనిషిలో ఇది స్వభావముగా వస్తుంది. And that's why Jesus came to defeat, to erase that sin nature, and he came to give us the life-giving spirit, because the wages of sin is death. అందుచేత యేసు ప్రభు వచ్చి ఈ యొక్క పాపం నుంచి మనకు విమోచనం ఇవ్వడానికి, ఎందుకంటే పాపము యొక్క జీతము మరణము. Our self-righteousness is nothing but filthy rags, the word of God says. మన స్వయనీతి, మనం నీతిమంతులం అనుకునే ఆలోచన పనికిరాని మురికి వస్త్రముల వంటిది అని వాక్యం చెప్తా ఉంది. We can't, stand up before God and say, God, I'm something before you. I've done this. It's of no value before God, because we only come before God because of Jesus. దేవుడి ముందు నిలబడి, చూడు దేవా నేను ఇది చేశాను, నేను ఈ మాత్రం అన్నా ఉన్నాను అని చెప్పుకోవడానికి మనం సరిపోము. ఎందుకంటే పనికిరాని మురికి వస్త్రం వలె మన పనులు ఉన్నాయని వాక్యం చెప్తాం. The blood of Jesus washes away all sin. యేసు ప్రభు రక్తము మాత్రమే సమస్త పాపములను కడిగివేస్తుంది. Hallelujah. It is through Christ we have a new nature. Now we imitate Christ by his Spirit. యేసు ప్రభు వలనే ఒక నూతన స్వభావం మనకు ఉంది కనుక ఆయన యొక్క ఆత్మను పోలి మనం ఉండగలగాలి. If you want to, imitate God without the Holy Spirit, it's no use even trying. మీరు కానీ దేవుణ్ణి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వెంబడించాలి అని అనుకున్నట్లయితే అది ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు. It is because of the Spirit of God, the life-giving Spirit. Through the second Adam, we are made new. That is what is called born again. దేవుడి యొక్క ఆత్మ వలనే ఇది సాధ్యమవుతుంది. రెండవ ఆదం వలనే అది తిరిగి జన్మించిన స్వభావము, ఒక అనుభూతి. Hallelujah. హల్లెలూయా. Is the Spirit of Christ leading you today? దేవుడి యొక్క ఆత్మ మిమ్మల్ని ఈ రోజు నడిపిస్తుందా? Are you born of the Spirit of God? దేవుడి యొక్క ఆత్మ చేత జన్మించిన వారేనా మీరు? Hallelujah. What happens when we pray? ఏం జరుగుతుంది మనం ప్రార్థన చేసినప్పుడు? We talk to God from our spirit. దేవుడితో మాట్లాడతాము మన ఆత్మ నుంచి. Our spirit is talking to Jesus and his Holy Spirit. We are communing. That is a connection from earth to heaven. మన ఆత్మ దేవుడితో మాట్లాడుతుంది. ఇది దేవుడితో పరలోకంలో ఉన్న వాడితో మన ఆత్మ చేసే సంభాషణ. Amen. So, I want to ask you a question. Did Eve and Adam, what did the snake tell them? If you eat this fruit, you will become like God. మీ అందరినీ అడిగే ప్రశ్న ఇది. ఆదాము అవ్వకి సాతాను ఈ పాము రూపంలో, సర్పం రూపంలో చెప్పిన మాట ఏంటి? ఈ ఫలాన్ని కానీ నువ్వు తిన్నట్లయితే దేవుడిలాగే అయిపోతావు అని. The bottom of the temptation is not the fruit. The bottom of the temptation is to be like the Most High. అయితే ఇక్కడ చాలా ప్రేరేపించిన విషయము, ఆకర్షించిన విషయం ఏంటి అంటే ఆ ఫలము కాదు, అందరికంటే అధికమైన ఆధిపత్యము, అతి పెద్దవాడు, గొప్పవాడిగా అవ్వాలనేది. Now Isaiah 14:13, let's read. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఒకడు నవ్విచుండునను హృదయమున దుఃఖముండు వచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. For you have said in your heart, I will ascend into heaven, I will exalt my throne above the stars of God, I will also sit on the mount of the congregation on the farthest sides of the north. Who is this I? ఈ నేను అనేది ఎవరు? Who is this I? This I wants to be higher than God, right? Who is this I here? ఈ నేను అనేవాడు దేవుడి కంటే ఇంకా గొప్పగా ఉండాలనుకుంటున్నాడు కదా, ఎవరది? Isaiah writes about this. And Lucifer wanted to be above the throne of God. He wanted to be like God and more than God. లూసిఫర్ గురించి ఐసయా రాసిన మాటలు ఇది. దేవుడి యొక్క ప్రేరేపణ ప్రకారంగా దేవుడి కంటే అధికంగా ఉండాలి, దేవుడిలాగా ఉండాలి, కానీ దేవుడి కంటే అధికమైన స్థలంలో ఆసీనుడై ఉండాలని కోరుకున్నాడు. It's the same thing he's tempting man with, to be like God.
అట్టి తీరుగానే మనిషిని కూడా ప్రేరేపిస్తున్నట్లే దేవుడిలాగా ఉండాలని. Question: Did Adam and Eve end up being like God? ప్రశ్న: దేవుడిలాగానే మరి ఆదాం అవ్వ అయిపోయారా? They ate the fruit, right? మరి ఫలాన్ని తిన్నారు కదా, They obeyed the serpent, right? అపవాదికి లోబడ్డారు కదా, Then did they become like God? మరి దేవుడిలాగా అవ్వాలి కదా. They became like the devil. సర్పంలాగానే ఆ అపవాదిలాగానే మారిపోయారు వారు. Amen? ఆమేన్. The very first generation, Cain killed his own brother. That is what man is doing today. Everywhere, all the news, what do you see? Within the family, such cold murders taking place. మొదటిగానే మీరు చూస్తున్నట్లుగానే ఆ మొదటి సంతానమే అక్కడ రక్తాన్ని కళ్ళజూసినట్లే ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. సొంత కుటుంబంలోనే హత్యలు జరుగుతున్నాయి ఎన్నో కారణాల చేత. We need the Spirit of God to be born again. దేవుడి యొక్క ఆత్మ తిరిగి జన్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. That's the kingdom of God. When the kingdom comes, the kingdom is already here in the heart, born again of the Spirit. అదే పరలోక రాజ్యము. ఆ రాజ్యము ఈ రోజుకి ఉంది, తిరిగి ఆత్మలో జన్మించాల్సిన అవసరము. Hallelujah. So basically, they imitated the devil. కానీ నిజానికి ఇక్కడ వారు అపవాదిని పోలినట్లుగా ప్రవర్తించారు. Amen. These days also there's a lot of teaching, you all are gods. ఈ రోజుల్లో కూడా ఎన్నో మాటలు ఉన్నాయి, మీలో దేవుడు ఉన్నాడు, మీరందరూ దేవుళ్ళే అని. Yes, Jesus also said, don't you know you are gods? యేసు ప్రభు కూడా చెప్పారు, మీకు తెలీదా మీరు దేవుళ్ళని. Now tell me, did I confuse you? మరి ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఏమైనా అయోమయానికి గురి చేశానా? Be imitators of God. యేసు ప్రభుని పోలిన వారిగా ఉండండి. Hallelujah. Hallelujah. We imbibe His Spirit. We be imitators of Him very carefully by the Holy Spirit, by the Spirit of God. ఆయన యొక్క ఆత్మను పోలిన వారి వల్లే మనం ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం వలన, దేవుడి యొక్క ఆత్మ నడిపింపు ప్రకారంగా. Hallelujah. And this comes when you are imbibing, when you are praying with the word, when you're worshiping, you are in contact with God's Spirit. And that's how that you reflect God and you become, like God, a follower of God. He stamps His Spirit on us. Amen. అంటే ఇది ఎలా సాధ్యము అంటే దేవుడిని వెంబడిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని అర్థం చేసుకొని ఆ వాక్యం పైనే ఆధారపడి మీరు నిలబడినప్పుడు ఆయనను పోలిన వారిగా మారుతారు. See, Christianity is not a better way of life. క్రైస్తవ్యం అనేది బ్రతకడానికి ఇంకొక ఉన్నతమైన పద్ధతి అని కాదు, కానీ Following Jesus is not being superior to anybody. యేసు ప్రభుని వెంబడించడం అంటే అధికముగా హెచ్చింపబడడం కాదు ఇతరుల కంటే. But following Jesus is having Christ live in our hearts. కానీ యేసు ప్రభుని వెంబడించడం అంటే యేసు ప్రభు మన జీవితంలో, మన హృదయంలో జీవించి ఉండడము. Hallelujah. To what extent is Christ living in my heart? ఏ హద్దు దాకా దేవుడు నా హృదయంలో సజీవుడై ఉన్నాడు. Feed on the milk of the word of God, the word says. ఆ వాక్యం అనే పాలును తాగగలగాలి ఆహారముగా అని వాక్యం చెప్తా ఉంది. Hallelujah. And if we hear His voice, He will supply us with life and His Spirit. ఆయన స్వరంను కానీ మనం విన్నట్లయితే ఆయన ఆత్మ చేత, ఆయన యొక్క ప్రకాశము చేత మనల్ని నింపుతాడని ఆయన చెప్తున్నాడు. I want you to read 1 Peter 1:18, please. మొదటి పేతురు 1వ అధ్యాయము 18వ వచనం మీరందరూ చదవాలని కోరుతున్నాను. Remember, I told you why we shouldn't follow our forefathers and all the other teachings. Remember, I told you, I'll tell you why. This is the verse. గుర్తుపెట్టుకోండి, ఎందుచేత నేను మీ తండ్రుల యొక్క ఆచారాలను, పద్ధతులను మీరు పాటించకూడదని చెప్తున్నాను. దానికైన వచనం ఇది. Knowing that you were not redeemed with corruptible things like silver or gold from your aimless conduct received by tradition from your fathers. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. What did we inherit from our fathers? మరి మన తల్లిదండ్రుల నుంచి మనం పొందుకునే ఏమిటి? What did our loving fathers give to us? మరి పరలోకపు తండ్రి, ప్రేమించే తండ్రి ఇచ్చిన మాట ఏంటి మనకు? Please read. సరిగ్గా చదవండి అది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు
knowing that you were not redeemed with corruptible things. No. My question is, what was handed down to you from your ancestors, from your forefathers? Like silver and Want answer? No, we Tradition didn't get from silver your and gold. We don't want. received by tradition. Not that answer. Yes. What have you received? Right. Please read that in Telugu also. Tell. పితృపారంపర్యంగా is what పారంపర్యంగా. Wrong answer, ఆనవాయితీగా. brother. Traditionally. Word of God is saying that to what tradition? Useless traditions. We have been taught useless traditions which will profit us nothing. మనకు నేర్పింపబడినవి పనికిరాని లాభదాయకం లేని ఒక గమ్యం లేని కొన్ని ఆచారాలు. Hallelujah. Jesus taught us, when you pray like this, our Father who art in heaven. యేసుప్రభు నేర్పించిన ప్రార్థన మన పరలోకంలో ఉన్న తండ్రిని సంబోధిస్తూ, Our Father is none other than the Father in heaven. పరలోకంలో ఉన్న తండ్రియే మన తండ్రి అయి ఉన్నాడు, ఇంకెవరూనూ కాదు. Do you agree? ఒప్పుకుంటారా ఇది? Have you made God your Father? దేవుడిని మీ తండ్రిగా మీరు స్వీకరించి ఉన్నారా? Is He far away from you? మీ నుంచి చాలా దూరంగా ఉన్నాడా? Is He far? Is the Father far away from you? తండ్రి అయిన దేవుడు మీ నుంచి ఏమైనా దూరంగా ఉన్నాడా? Amen. I want you to take time, meditate on this word, draw near to God, and He will draw near to you. James 4:8. మీ అందరూ ఈ వాక్యాలను ఆధారంగా పెట్టుకొని వీటి మీదే మీరు కానీ ధ్యానం చేసినట్లయితే యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చెను. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. draw near to God and he will draw near to you. Therefore, Cleanse your hearts, you sinners, and purify your hearts, you double-minded. that's very powerful. చాలా సూటిగా ఉన్న మాట ఇది. So therefore be imitators of God, therefore as beloved children of God. Amen. When Paul is saying you are the children of God, that means God is your father. కాబట్టి Correct. దేవుడి యొక్క సంతానం వలె మీరు ఉంటూ పోలిన వారిగా ఆ లాగునే మీరు ప్రవర్తించాలని చెప్తున్న మాట. So now we will close with this verse, Matthew 11. ఈ వచనంతో మనం ముగిద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27 to 30. 27 నుంచి 30 వచనాల దాకా. Remember we read from 25 before? గుర్తుందా Yes or no? మీకు? 25 నుంచి 27 దాకా చదువుకున్నాం కదా. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగిబడి ఉన్నది. No sister, 28, sorry. 28 to 30. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతెను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. Amen. Come to me, all you who labor and are heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and lowly in heart, and you will find rest for your souls. For my yoke is easy and my burden is light. Hallelujah. What Jesus is saying here? యేసు ప్రభు చెప్తున్న మాటలు My yoke. నా కాడిని నీవు ఎత్తుకొనుము అని. What is this yoke? This yoke is not something which you can see. ఈ కాడి అనేది మీకు కనిపించేది కాదు. The yoke is His word. ఈ యొక్క కాడి అంటే ఆయన యొక్క వాక్యము. The yoke is the word of God. ఈ కాడి అనేది దేవుడి యొక్క వాక్యము. You take His word and you put it in your heart and you walk with Jesus. You follow Him. ఆ వాక్యాన్ని కాడిగా తీసుకొని మీరు యేసు ప్రభుని వెంబడిస్తే Submit to Him. ఆయనకే లోబడండి. Copy Him. ఆయనని పోలి ఉండండి. Study Him. You want to copy somebody, you want to imitate somebody, you study them, right? You keep watching how they are. ఆయనను గమనించండి, చదవండి, నేర్చుకోండి. ఎవరినైనా చూస్తున్నట్లయితే వారు ఎలా చేశారో నేను అలాగే చేయాలని మనం నేర్చుకుంటాం కదా. Study the word of God. అలాగే దేవుడి యొక్క మాటను చదవండి. He is worthy of your worship. మీ ఆరాధనకి అర్హుడు ఆయన. Hallelujah. Don't keep Jesus in a corner in your heart.
యేసు ప్రభుని మీ హృదయపు నివాసంలో ఒక మూలకు పెట్టకండి. He deserves the full heart. ఆయన పూర్ణ హృదయానికైనా అర్హుడు. Deuteronomy 6 verse 4 says, love the Lord your God with little of your heart, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంగా ఏమని చెప్పి ఉంది? పూర్ణ మనసుతో దేవుడిని మీ కొద్ది మనసుతో ప్రేమించమనుందా? but with all our heart. Remember, He is to be a part of your life, not just one place, one corner in your life. ఆయన మీ పూర్తి హృదయానికి అధిపతిగా ఉండాలి, కానీ ఏదో కొంత మార్గంలో కొంతవరకు కాదు. Are you willing to give Jesus His due place? మీ హృదయంలో యేసు ప్రభుకి ఈ స్థలాన్ని మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? Hallelujah. No double-mindedness. రెండు ఆలోచనలు కలిగి ఉండడం కాదు. No place for anybody else in the heart. ఇతరులకు మీ హృదయంలో స్థలము లేదు. Hallelujah. That is what the Lord wants us to do. By imitating Christ, we love Him and we do what He says to do. Amen. And we know how to do, what to do is by studying His word. అదే యేసు ప్రభు యొక్క స్థానము. యేసు ప్రభుకి లోబడి ఆయన చెప్తున్నట్లుగా, ఆయన మాట్లాడినట్లుగా వ్యవహరించేలాగా. Hallelujah. He says, before you come to the altar, if you have something in your heart against someone, make sure God is not wanting that gift. He wants you to go and reconcile. That is the teaching of Jesus. దేవుడి మాట విన్నట్లుగానే ఆయన సన్నిధి దగ్గర, బలిపీఠం దగ్గర మీరు ఏదైనా బహుమానాన్ని కానీ అప్పజెప్తున్నట్లయితే, ఎవరికైనా వ్యతిరేకంగా మీ హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే, అటువంటి బహుమానం నాకు అక్కర్లేదు, వారితో సమానం చేసుకొని ఆ తర్వాత నాకు అర్పించు అర్పణను అని. As far as possible, by all means, be at peace with one another. ఎంత దాకా అయితే అంత దాకా సాధ్యమైనంత వరకు అందరితో శాంతి సమాధానాలతో ఉండగలగాలి. Hallelujah. I request Pastor to please come. పాస్టర్ గారిని రావాలని కోరుతున్నాం.